ఇక్కడ ఏం చేస్తున్నాము, వీడియో ఏంటి, మా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు లవ్లీ చందు మల్టీ వ్లాగ్స్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే మా వెనకాలతో మేము ఉల్లి పెట్టుకున్నాం. అది అందరికీ తెలుసు. మాకు కొంచెం హౌస్ వెనకాల కొంచెం ప్లేస్ ఉంది. అందులో మాకు ఇంటికి సంబంధించిన కూరగాయలు అయితే పండిస్తూ ఉంటాం కదా. ఈరోజు ఉల్లిగడ్డలు విగ్దామని నేను, కాకపోతే ఆ ఉల్లిగడ్డలు కాస్త మాకు కొంచెం కూడా ఊరలేదు, చిన్నగా ఉన్నాయి. ఊరేదాకా పీకేద్దామనేసి అలాగే ఇడిచిపెట్టినాం. ఆలోపు ఏం చేద్దామని అనుకుంటే మా వాడు దొరికిండు నాకు మంచిగా వీడియో ఒక క్లిప్ తీసుకోవడానికి, వాడిని ఆడిపించడానికి. ఇక్కడ మనకు టైం సరిపోతుంది అనేసి వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇదంతా కూడా మా బ్యాక్ సైడు. ఇక్కడ మేమైతే కంకులు కానీ ఉల్లి మాకు కావాల్సిన కొంచెం కూరగాయలు కానీ మా మందం అయితే పెట్టుకుంటాము. మావాడు అద్దురా అంటే విక్తుండు, అద్దురా ఉల్లిగడ్డ ఊరలేదురా సామి అని అంటే, లేదు మమ్మీ నేను వీకే చూపిస్తుండు. చిచ్చర పిడుగు మా ఇంట్లో వీడు. అస్సలు మాకు ఎందుకురా వీడిని స్కూల్కి పంపలేదు అనిపించేటట్టు చేస్తాడు. ఏ రోజన్నా మనము చేతగాక ఇంట్లో ఉంచుకుంటే మాత్రం వీడిని స్కూల్కి ఎందుకు పంపలేదు అనిపిస్తుంది. పొక్లింగ్ తోటి ఆడతాడు, మట్టి తిత్తా అంటాడు, జేసీబీ అంటాడు, పొక్లింగ్ అంటాడు. ఇవి రెండు ఒకటే నన్న కూడా అస్సలు వేడు. ఇది వేరు మమ్మీ అది వేరు మమ్మీ అంటాడు. వీనితోటి ఇట్లా మాకు మొత్తం ఇది బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. అయితే మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటే, పీకిన తర్వాత ఖాళీగానే ఉన్నాం కదా, చిన్న చిన్న కంకులు వెళ్ళినాయి కదా, వాటిని ఇక్కడే కాల్చుకొని ఇక్కడే తిందామా అని ఆలోచన వచ్చింది నాకు. నా మెదడికి ఆ ఆలోచన అయితే తట్టింది. చాలా రేర్ అనుకోండి అలాంటి ఆలోచనలు మనకు రావడం. ఆ ఆలోచనని మనము వచ్చిన వెంటనే పెట్టేయాలి, లేకపోతే తెల్లరి వరకు మళ్ళీ మర్చిపోతాం. సో అందుకోసమే దాన్ని ఫాలో అయ్యి మనము కంకులైతే కాల్చుకొని తిన్నామని మా వారికైతే కాల్ చేసిన, ఆయన కూడా వెనక కట్ చేసి ఉండి ఇక్కడ కంకులైతే దింపుతురు. మా వాళ్ళు ప్రిపేర్ చేస్తుర్రు. కంకులు దింపిన తర్వాత కలవాలి కదా. సో ఇదైతే మేము తెంపాలనుకున్న కంకుల తోట అంటే పెద్ద తోట కాదు, ఏదో మనం అంతవరకు పెట్టుకున్నంత వరకు. ఇగో ఈ చెట్టుకు ఈసారే పూత పట్టిందిలా, నా లగ్గమైన నుంచి చూస్తున్నా. ఈ చెట్టుకు ఇదే సరిపూత, ఇదే కాయ. కాకపోతే నాకు ఒక డౌటు, అది తొక్కుకాయనా తినేకాయనా ఏ కాయనా అని. ఆల్రెడీ ఒకటి లోపల తినేకాయ ఉంది కాబట్టి తొక్కుకాయ అయితే మంచిగా ఉండని అనుకున్నాం. ఆ లోపు అయితే మా మామయ్య కంకులు తెంపడం కాల్చుకుందామని చెప్పి కంకులకైతే వెతుకుతుర్రు. ఎక్కడే కంకు ఉంది, అదేంటి కంకి ఇత్తులైనయా కాలేదని. మా వాడైతే తాత కంకులు తెంపుదాం, తాత కంకులు కలుద్దాం, నడువు తెంపు అని ఇరువు అని అంటుండు. మనకి ఇరువు అని అనరాదు కాబట్టి, మనకి అసలు అట్లా కంకులు ఇరవాలని తెలియదు కాబట్టి తెంపు అంటుండు. అరే తెంపేది కాదురా, ఇరుసుర్రా అని చెప్పినా వినడు. మొత్తానికి అయితే చెప్పినాం కదా గడ్డలు ఊరలే ఉల్లా అని. తెంపు మా ఓన్కి సంతలో పడ్డది. నేను వీడియో ఇస్తున్నాను చూసుకొని, వాడేదో ఎంట్రీ కొడతాం కదా వెల్కమ్ బ్యాక్ టు అనేసి, అదైతే ఎంట్రీ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుండు వాడి ముద్దు మాటలతోటి. ఎవరైనా మన కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వాడి కోసమన్నా వాడు ఎదురు చూస్తుండు, ఎప్పుడు కంకులు తెంపాలి, ఎప్పుడు ఇరవాలి, ఎప్పుడు కాల్చుకోవాలనేసి. సో ఇట్లనైతే మెల్లగా కంకులు అయితే తెంపినాం. మిగతాది పెద్ద పని అనుకోండి అది కంకులు కాలవడం. ఇక్కడ మేము కంకులు ముందట పెట్టుకున్న తర్వాత శ్రీయాంశ కంకులు అమ్ముదాందారా అని పిలిచిన. వాడు కూడా మమ్మీ కంకులు అమ్ముకుందామా, ఎట్లా అమ్ముతారు అని వాడు కూడా నాకు ఒకసారి రీల్ చేసి చూపించిండు అన్నట్టు, ఇట్లా వేసుకోవాలని. మా అత్తమ్మ అయితే ఇక ఉల్లిగడ్డలు మేము తెంపిన ముత్తాన్ని ఉల్లిగడ్డలు అయితే కోసేసింది. ఇక్కడ అద్దురా నాని అట్లా ఇరవకు రాది, బూరుతోటే కావాలరా అంటే అస్సలు వినడండి. వీడు పెద్ద డిఫరెంట్గా పుట్టిండు నాకైతే. ఇక మా ఆయన వీటి కలవడం కోసం అయితే చిన్న ఆ పురక ఈ కట్ట అన్నీ జమ చేసి కలవడానికి అయితే సిద్ధం చేసినాం. కంకులు ఇవేనండి మా ఊరైన ఉల్లిగడ్డలు అనుకోండి. ఇక ఈసారి ఇట్లుంది మా రాత, ఉల్లిగడ్డలు ఊరలేవు, మన ఊరలేవు. ఈ కట్టలు అయితే వీడియో నన్ను తీయకొని అంటుండు. నా కంకి మంతు నేను కూడా సహాయం చేయాలి కాబట్టి నా కంకి కోసం నేను పురక తెచ్చేస్తున్నా. ఇక మా ఓడుకుంటాడా, నా కంకి నేను కాల్చుకుంటా అని వాని కంకి వాడు పెట్టుకుంటుండు. ఎవరి కంకులాలు వేసుకుంటారు అన్నట్టు. అందుకోసమే నేను నా వంతు పురక తీసుకొచ్చేసి కాల్చుకున్నాం. మళ్ళీ వీటి మీకెళ్ళి కొంచెం తీసుకొచ్చేసినాం. మళ్ళీ 2 కంకులు తీసుకొచ్చినాం. ఎందుకంటే మేము మందిం బాగున్నాం కాబట్టి అందరికి సరిపోవాలి కాబట్టి
మళ్ళీ తీసుకొచ్చి వారేసి మళ్ళీ ఇంత మీరు పొరక వారేసి దాని మీదకెళ్ళి మంట పెట్టినాం. ఇక మా ఓడుకుంటాడా నల్ల నీళ్ళు అత్తే వెనక వేసినాం. మేము కలవలకి వెళ్ళి నడుస్తూ ఉన్నాడు. కంకులు కాలుతూ ఉన్నాయి కానీ కాల్చినాక తింటే మస్తు వచ్చింది స్మెల్కే తినబుద్ధి అయింది అనుకోర్రి. అంత కమ్మగా ఉన్నాయి. మనము ఇట్లా బయట కాల్చుకుంటే బూరితోడు కాల్చుకుంటే మంచిగా ఉంటాయి టేస్ట్. మా వాడైతే ఎదురు చూస్తుండు ఎప్పుడు కాలుతాయా ఎప్పుడు తిందామా అని. నాకు కూడా అదే ఉందనుకోర్రి. వాని పేరు చెప్పుకొని నేను కూడా అదే అనుకుంటున్నా మనసులో, ఎప్పుడు కాలితే ఎప్పుడు తిందామా అని. మొత్తానికైతే మా ఆయన అటో ఇటో వేసి మెల్లగా కంకులు కాల్చే ప్రయత్నం అయితే చేసిండు. మెల్లగా పిలిచినాం అన్నట్టు. కంకులు కాల్చుకుని తిందా ఇంకా ఊకి ఫోన్ ఏం చూస్తావు టీవీ ఏం చూస్తావు ఇలా సండే కదా అంటే లోపలికి వెళ్ళి కాల్చిండు. ఇక మా అత్తమ్మ బురంతా వీకాలి కదా, పాపం చేతులన్నీ కాలుతున్నట్టున్నాయి. చేతులు కాలుతున్నాయి, ఓ దిక్కు తిత్తా ఉంది. అవంతా బురివికి అవి అసలే కంకులాయి. మంచి గాలని తింటే బొత్తన వస్తుంది. అందుకోసమే మళ్ళీ అగ్గిలేసి మళ్ళీ కాల్చినాం. వీళ్ళకి వచ్చిన తిప్పలు ఓలకు రావద్దులా అట్లా అనిపించింది వీళ్ళిద్దరిని చూస్తే, కొడుకులు ఇద్దరిని చూస్తే. కొడుకులు అంటే మా ఆయన మా అత్తమ్మ ఎవరో కాదు. చూడండి మళ్ళీ కంకులన్నీ లేచి మనం మామిడి కొమ్మలు ఉంటాయి కదా, ఆ మామిడి కొమ్మలతోటి అగ్గిని ఇసురుతుర్రు అన్నట్టు. అట్లా ఇసురుతేనే కదా మనకు అగ్గి నిప్పుకలై మంచిగా కంకులు కాలేది. చూడండి మా కష్టం అయితే ఎవ్వలకు రావద్దు కంకులు కాల్చుకోవడానికి అనిపించింది నాకైతే. కాకపోతే మనం అంత కష్టం పడలేదు, మనం జస్ట్ వీడియో తీసినాం, వాళ్ళు కాల్చిస్తే బుక్కినాం అన్నట్టు. ఇక మా ఆయన అంత అవుతుంది అనేసి మా అత్తమ్మ కూడా జాయిన్ అయిందల్లా ఇట్లా ఊపి అగ్గి రావడానికి. మా వాడు నేను చుట్టూ తిరుక్కుంటా వీడియోలు తీసుకుంటా కూర్చున్నాం. ఆ కంకులు మంచిగా కాలేదాకా ఇక మా అత్తమ్మ అనుకుంది, నేను లేవంది కంకులు కలవరు మన కలవరు అని లేచింది. ఆయనతో మంచిగా మామిడికొమ్మలు ఆడుకొని ఇటు అటు ఊపుతూనే ఉంది. ఇక మా వాడు మధ్యలో వాళ్ళు ముచ్చట మీకు తెలిసింది ఏదో ఒకటి వరుతూనే ఉంటాడు. మొత్తానికైతే ఇట్లనో కంకులు అయితే మంచిగా కాల్చినాముల్లా. కంకులు కాల్చిన మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టిన బాటిల్ వెనకకి తెచ్చుకున్నాం. మనసుకి ఇన్ని రాకుండా మంచిగా మనసుకి 2 కంకులు బుక్కినాం ఉన్నాం. ఈ విధంగానైతే సండే మంచిగా గడిచిపోయింది ఇట్లా మాకు. ఇక తెల్లారితే మా వానికి బడి ఉంది. బడి అంటే రంది పెట్టుకుంటున్నాడు మా వాడు. అది గాలంగా ఓ దిక్కు నోట్లో పెట్టుకొని కొరుకుతా అంటాడు. అరే అద్దురా అది కాలుతుంది రానంగా కూడా అస్సలే వినడు. మొత్తానికైతే కంకులు కాల్చి మంచిగా వెనక కూర్చుండి ఎంజాయ్ చేసుకుంటూ కంకైతే బుక్కినాం. అరే నాని కంకి ఎట్లుందిరా అంటే కమ్మగా ఉంది మమ్మీ అంటుండు వీడు. ఆ వాయిస్ అయితే తీసేసిన, ఎందుకంటే వాయిస్ డిస్టర్బెన్స్ బాగుంది కాబట్టి తీసేసిన. వీనికి వచ్చిన రంది ఏంటంటే తెల్లారితో పడుకోవాలి. ఇప్పుడు ఆ రంది మర్చిపోయిండు, మనం యాదకత్తి ఎడతాడు అన్నట్టు. చూడండి ఎట్లున్నాయి అంటే చెప్తుండు. ఈ వీడియో మీకు వాళ్ళకైనా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ పేరు వచ్చేసి లవ్లీ చందు మల్టీ వ్లాగ్స్. మొత్తం దింపేస్తాం ఇలా మొత్తం వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.